పెథాయ్ తుపాను తీరానికి సమీపిస్తోంది. మరో గంటన్నరలో తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం కాకినాడ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. తూర్పుగోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుంది. తాళ్లరేవు, కార్చేనికోన మధ్య తుపాను తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. మామిడి కుదురు, అల్లవరం, అంబాజీపేట, అమలాపురం తదితర ప్రాంతాల్లో తుపాను ప్రభావంతో భారీ గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మంత్రి లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మంత్రి కాల్వ నారాయణలు తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక పెథాను తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికొచ్చిన తరుణంలో తుఫాను ప్రభావంతో పొలాల్లో ఉన్న పంట దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసిపోయింది. అమ్మడానికి తెచ్చిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోవడంతో రైతులకు భారీ నష్టం సంభవించింది. ఇలా ఉండగా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఇక కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో వరద నీరు చేరింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వరితో పాటు మినుము, పెసర లాంటి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద మరో గంటలో తుపాను తీరాన్ని దాటనుంది. మొత్తంగా తూర్పు అమలాపురం, యానా మధ్యలోనే ఈ తుపాను తీరం దాటే పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మంత్రులందరినీ తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మంత్రి లోకేష్ ఆర్టీజీఎస్ కేంద్రంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. మొత్తం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావుని అడిగి తెలుసుకుందాం. ఎంపీ చెప్పండి, ప్రధానంగా ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి లోకేష్ సమీక్ష చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏ ఏ జిల్లాల కలెక్టర్లకి ఇప్పటి వరకు ఎలాంటి హెచ్చరికలు చేశారు? ముందుగా మనం చెప్పుకోవాల్సింది సరిగ్గా ఇప్పుడు మనం ఆర్టీజీఎస్ ప్రధాన కేంద్రంలో ఉన్నాము. సరిగ్గా 2 నిమిషాల కిందట ఈ తుఫాను, పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. అయితే ఇది కాట్రేనికోన, తాళ్లరేవు మధ్యలో తీరం దాడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తీరాన్ని తాకిన తర్వాత మరికొద్ది సమయం తర్వాత ఇది తీరాన్ని దాటనుంది. ఇప్పుడు తీరాన్ని తాకింది కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, సగినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడి కుదురు, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో కుండపోత నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరో కాసేపట్లో ఈ వర్షం తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆర్టీజీఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. మరి కాసేపట్లో ఒక అరగంట లేదా గంట లోపల ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటిన తర్వాత తుఫాను బలహీనపడుతుందని చెప్పి కూడా ఆర్టీజీఎస్ అధికారులు చెప్తున్నారు. మంత్రి కళా వెంకట్రావు కూడా ఆర్టీజీఎస్ లో ఉదయం నుంచి కూడా ఆర్టీజీఎస్ లోనే ఉన్నారు. ఆయన వాస్తవంగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా జైపూర్ వెళ్లాల్సి ఉంది. కానీ మంత్రులందరూ కూడా ఇక్కడే ఉండి తుఫాను సహాయక చర్యలు పర్యవేక్షించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో తూర్పుగోదావరి జిల్లాకు కొంతమంది మంత్రులు, విశాఖపట్నం జిల్లాకు కొంతమంది మంత్రులను కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. మంత్రి కళా వెంకట్రావు ఆర్టీజీఎస్ లోనే ఉండి సహాయక చర్యలను, తుఫాను యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ కూడా కింది స్థాయి అధికారులకు, మంత్రులకు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఈ తుఫాను తీరాన్ని తాకింది కాబట్టి దీని ఎఫెక్ట్ తాకిన తరువాత నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి మరి కాసేపట్లో ఈ తుఫాను ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలోనే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 100 నుంచి
120 కిలోమీటర్ల మేర గాలులు ఉధృతమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆస్తి పంట నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రజలను తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలోని తీర ప్రాంత ప్రాంతాన్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కళావేశ్వరరావు మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వ్యవస్థ ఎక్కడెక్కడ అంతరాయం కలుగుతుందో, ఎలా ఉంది అన్నది ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా కూడా 2 జిల్లాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ నుంచి సమీక్షిస్తూ డ్రోన్ ద్వారా వచ్చినటువంటి ఫొటోస్, అంటే ఈ గాలికి పడిపోయినటువంటి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వ్యవస్థ ఎక్కడైతే అంతరాయం కలుగుతుందో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా డ్యూటీలు వేసినటువంటి అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే ప్రాణ నష్టం మాత్రం ఏమాత్రం లేకుండా చూడాలని చెప్పి కూడా మంత్రులందరూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో లేకపోయినప్పటికీ కూడా జైపూర్ నుంచి ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ అధికారులు మంత్రులతోటి ఫోన్ లో మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, తీసుకుంటున్నటువంటి సహాయ చర్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ కూడా తన సచివాలయంలో, తన ఛాంబర్ లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ తుఫాను విభాగం నుంచి ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ కూడా వస్తున్నారు. మరి కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా తీర ప్రాంత మండలాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆస్తి పంట నష్టం వాటిల్లో అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి ప్రజలకు అందరికీ కూడా అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర సరుకులు, మంచినీరు వంటి సదుపాయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మొత్తానికైతే సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి, ప్రధాన కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు ఈ తుఫాను గమనాన్ని పరిశీలిస్తూ ఈ రోజు ఉదయం నుంచి కూడా తుఫాను గమనాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కాట్రేని కోన వద్ద తుఫాను తీరాన్ని దాటింది. మరి కాసేపట్లో తీరం దాటిన తర్వాత దీని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా తుఫాను ఎఫెక్ట్ తోటి పెద్ద ఎత్తున గాలులతో పాటుగా కుండపోత వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. 4-5 గంటల తర్వాత నుంచి కూడా తుఫాను క్రమేణా బలహీనపడే అవకాశం ఉందని చెప్పి కూడా ఆర్టీజీఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎంపీ, ప్రధానంగా తుఫాను తీరం దాటిన పరిస్థితుల్లో ప్రస్తుతం దాని తీవ్రత అంటే ఎంత ఫోర్స్ తోటి గాలులు వీచే అవకాశం ఉంది, వర్ష ప్రభావం ఎలా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం అయితే ఇది తీరాన్ని తాకింది. అంటే ఇక్కడ 2 విషయాలు మనం గుర్తించగలం. ఒకటి తీరాన్ని తాకడము, తీరం దాటడము. తీరాన్ని తాకడం అంటే ఇప్పుడు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం 5 నిమిషాల క్రితమే తుఫాను తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిన తర్వాత కూడా మరి కాసేపు ఇది ఇంకా సముద్రంలోనే ఉండడం, తీరాన్ని దాటడానికి ఒక అరగంట నుంచి గంట సమయం తీసుకునే అవకాశం ఉంది. తీరాన్ని తాకినప్పటి నుంచి కూడా వర్షాలు కానీ గాలి ఉధృతి కానీ ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా తూర్పుగోదావరి జిల్లాలోని మనం ఇంతకుముందు చెప్పుకున్న మండలాలు రాజోలు, సకినేటిపల్లి, అమలాపురం ఇవన్నీ కూడా తీర ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో సుమారుగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలిని వీచేటటువంటి అవకాశం ఉంది. వర్షం కూడా పెద్ద ఎత్తున వర్షపాతం 15 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా అంటే నిన్న సాయంత్రం వరకు ఎక్కడ తుఫాను స్థిరం తాగుతుంది అనేది ఖచ్చితంగా అంచనా వేయలేకపోయారు. ఈ రోజు ఉదయానికి స్పష్టత వచ్చింది కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులన్నింటినీ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఆర్టీజీఎస్ నుంచి ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అలాగే తుఫాను గాలుల వల్ల రోడ్ల మీద పడిపోయేటటువంటి చెట్లను కానీ, పడిపోతున్నటువంటి విద్యుత్ స్తంభాలను కానీ వీటన్నింటినీ కూడా వెంటనే తొలగించే విధంగా కూడా ఇక్కడి నుంచి ఆర్టీజీఎస్ నుంచి ప్రత్యేకంగా కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాటిని రహదారులకు రవాణాకు అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు వాటన్నింటినీ కూడా తొలగించే విధంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. సుమారుగా 45,000 కరెంటు స్తంభాలను తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటికే అదనంగా కరెంటు స్తంభాలను తీసుకొచ్చి అక్కడ అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. సరఫరాను 24 గంటల్లోగా పునరుద్ధరించే విధంగా కూడా చర్యలు తీసుకునేలాగా అధికారులందరికీ కూడా ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తుఫాను తీరాన్ని దాటింది కాబట్టి సాయంత్రం వరకు కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. పెద్ద ఎత్తున గాలులు వీచే అవకాశంతో పాటుగా కుండపోత వర్షాలు కూడా కురిసే అవకాశం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది. అలాగే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా 80 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో దర్శించేటువంటి అవకాశం ఉంది. అధికారులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూ ప్రజలను సురక్షితంగా ఉండేలాగా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. థ్యాంక్ యూ ఎంపీ.
ఇక ప్రస్తుతం కార్చేనికోన వద్ద తుపాను తీరాన్ని తాకింది. ఇక మరో గంటలో తుపాను తీరం దాటే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒక టిపికల్ సిచ్యువేషన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచే తుపాను తన తీవ్రతని తన ప్రతాపాన్ని చూపించే సమయం ఇది. ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్లో పరిస్థితి ఎలా ఉందో మనకు అందివ్వడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో రెడీగా ఉన్నారు. ప్రసాద్ చెప్పండి, ప్రస్తుతం కార్చేనికోన వద్ద తుపాను తీరాన్ని తాకింది. ఇంకో మరో గంటలో కానీ అరగంటలో కానీ అది తుపాను తీరం దాటనుందని మన ఆర్టీజీఎస్ నుంచి మన ప్రతినిధులు ఇప్పుడే సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖపట్నం వద్ద పరిస్థితి ఎలా ఉంది? లలిత, విశాఖపట్నంలో పరిస్థితి చాలా భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు మనం చాలా చూసాం, తుఫానులు చూసాం. కానీ కోస్తా అంతటా గజగజలాడించిన తుఫాన్ పెథాయిగా ఈ చరిత్రకి ఎక్కిపోతుందని మనం చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం కాట్రానికోన వద్ద తుఫాను దాటిందని ఆర్టీజీఎస్ ప్రకటించినప్పటికీ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం దీని సమయం ఇంకా ఉందని చెబుతోంది. తాకడం వేరు, తీరాన్ని దాటం వేరు. ఏదేమైనప్పుడు కూడా ఇది తీవ్ర తుఫానుగా కాకుండా తుఫానుగా మాత్రమే తీరం తాకిందని చెప్పుకోవాలి. పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే మనం ముందుగా చెప్పినట్టుగానే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం చెప్పినట్లుగానే ఇప్పుడు మనకు జరిగింది. కాబట్టి సమీప మండలాలు, సమీప ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. దాని ప్రభావం విశాఖపట్నం వైపు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే దాదాపుగా 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. విశాఖ బీచ్ మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి, అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. బీచ్ రోడ్లో ఎప్పుడైతే కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ప్రజలు తెలుసుకున్న తర్వాత చాలామంది పర్యాటకులు, విశాఖపట్నం స్థానికులంతా కూడా బీచ్ రోడ్డు మొత్తం కూడా మనం చూసుకుంటే మొత్తం వాహనాలతో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంతా కూడా ఏం జరగబోతుందన్నది బీచ్ని తిలకించడానికి చాలామంది వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి బీచ్ ఏదైతే తీరం దాటిన తర్వాత అది క్రమేపీ బలహీనపడుతూ తీవ్ర వాయుగుండంగా, తర్వాత వాయుగుండంగా ఇటు విశాఖ తీరం గుండా, విజయనగరం, శ్రీకాకుళం తీరాల గుండా ఒడిశాకు చేరేటప్పటికి పూర్తిగా బలహీనపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంతవరకు కూడా అంటే దాదాపుగా ఇక్కడ నుంచి తీరం దాటిన తర్వాత సుమారుగా 6 నుంచి 12 గంటల వరకు కూడా ఇది తీరాన్ని బలహీనపడుతూ విశాఖ తీరం గుండా